నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా ఈ విధంగా చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ రెడ్ కలర్ గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ మై షే వెల్కమ్ టు ఛానల్ రికమెండేషన్ తెలుగు. ఫ్రెండ్స్, ఏపీటీఎస్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ప్రతి డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది వార్తాపత్రికల్లో వచ్చింది. ప్రతిరోజు ఉదయం 7:30 మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ని మీకు అవైలబుల్గా ఉన్న వాటిని పీడిఎఫ్ రూపంలో ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు నా యొక్క ఛానల్ ఫుల్గా విచ్ చేసిన వారికి తప్పకుండా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకుని మీ ఎడ్యుకేషన్ పరంగా గ్రూప్స్కి కానీ, డిఎస్సీ కానీ, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ చేసుకోగలుగుతారు. అలాగే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ గురించి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే స్క్రీన్ మీద కనిపించిన అన్నీ కూడా సైకాలజీ సంబంధించిన అన్నీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది. సో మీరు ఆ యొక్క వీడియోస్ను కూడా చూసి బాగా నేర్చుకుంటారని, అండర్స్టాండ్ అవుతారని నేను అయితే ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, చూసుకుంటే డైలీ డిఎస్సీ టెస్ట్ 38 మీ అందరి స్వాగతం. ప్రతిరోజు ఇలాగే ఈరోజు రొటీన్ కోసం ఇచ్చాను. అయితే ఈసారి నుంచి నేను కీ అనేది పెట్టేస్తాను. కీ అనేది మీరు ఇక్కడ స్క్రీన్లోనే చూడొచ్చు. ఇంకా ఎక్కడైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేస్తాను. సో మీరు ఇబ్బంది పడకూడదని. కానీ లైక్స్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోద్దు. మినిమం 5 లైక్స్ ఇవ్వండి చాలు. బట్ మీరు ఎన్ని లైక్స్ ఇచ్చినా అయితే ఓకే, మీరు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు. మినిమం 5 ఉండేలా చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. కుడి చేత్తో బౌలింగ్ చేయగల రాజేష్ ఎడమ చేత్తో బాగా రాసించే ఏ బదలాయింపు? కుడి చేత్తో బౌలింగ్ చేశాడు, అయితే మళ్ళీ ఎడమ చేత్తో బాగా రాశాడు. అంటే లెఫ్ట్ హ్యాండ్ ఉంది, రైట్ హ్యాండ్ ఉంది. అయితే డిఫరెంట్ వర్క్స్ కదా అవి. బౌలింగ్ చేశాడు, బాగా రాశాడు. సో అవి అనుకూల బదలాయింపు కాదు, ప్రతికూల బదలాయింపు కాదు, శూన్య బదలాయింపు కాదు. సో దీపార్స బదలాయింపు. ఓకేనా? జెడ్పీలను పేర్కొన్నది ఎవరు? నోమ్ చామ్స్కీ, కార్ల్ రోజర్స్, బండోరా, ఫ్రాయిడ్. దీనికి ఆన్సర్ బండోరా అండి. సి అండ్ సే మెథడ్ ఈజ్ ది ఫోనిక్ మెథడ్, ది వర్డ్ మెథడ్, ది సిలబక్ మెథడ్, ఆల్ఫాబెటిక్ మెథడ్. సి అండ్ సే అంటే అక్కడ ది వర్డ్ మెథడ్ అవుతుంది. ఓకేనా? లాంగ్వేజ్ ఈజ్ ప్రైమర్లీ డాష్ బేస్డ్. ఓకే, లాంగ్వేజ్ అనేది ప్రైమర్లీగా డాష్ బేస్డ్ అంటే దీని మీద స్టార్టింగ్ ఆధారపడి ఉంటుంది. లాంగ్వేజ్ అనేది లిజనింగ్, స్పీచ్, రిటన్, స్క్రిప్ట్ అంటే స్పీచ్, లాంగ్వేజ్ అంటే భాష అనేది మాట ద్వారా. ఓకేనా? స్పీచ్ దానికి ఆన్సర్. ఒక చతురస్ర కర్ణము √2 మీటర్లు అయిన వైశాల్యం ఎంత? ఓకేనా? ఓకే, వైశాల్యం కనుక్కోవాలి. ఇందులోని 2 చదరపు మీటర్లు, 1 చదరపు మీటరు, 3 చదరపు మీటరు ఏది కాదంటే దీని యొక్క ఆన్సర్ ఎంత వస్తుందంటే 1 చదరపు మీటర్ వస్తుంది. ట్రై చేయండి. ఓకేనా? ఆ యొక్క సూత్రాలు మీకు బాగా రావాలి. ఓకే, ఒక రాంబస్ యొక్క కర్ణాలు వరుసగా 10 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు అయిన వైశాల్యం ఎంత? దీని యొక్క ఆన్సర్ 120 చదరపు సెంటీమీటర్లు. మీరు ఆ యొక్క వైశాల్యం సంబంధించిన సూత్రాలు అవన్నీ నేర్చుకోండి. ఓకేనా? గోబీ శీతల ఎడారి ఏ ఖండంలో కలదు? యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఆసియా ఖండంలో గోబీ శీతల ఎడారి అనేది ఉంది. ఓకే, చూసినట్లయితే హిమాలయాల రాజ్యం అని దేనికి పేరు? హిమాలయాల రాజ్యం అనగానే మీకు నేపాలే గుర్తు రావాలి. ఓకేనా? జపాన్, ఇండియా, నేపాల్, భూటాన్. ఓకే, ఇందులో నేపాల్ అండి ఆన్సర్. ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీళ్ళ రంగుకు మార్చినది? ఆమ్లాలు, క్షారాలు, తటస్థాలు ఏది కాదంటే క్షారాలు ఆన్సర్. ఓకే, నేను కొంచెం కన్ఫ్యూజన్ అవ్వడం జరిగింది. అక్కడ అన్ని ఒకేలాగా ఆన్సర్స్ రావడంతో ఒకదానికి ఒకటి పెట్టేశాను, ఇందాక చూసుకోలేదు. ఓల్డ్ఈసీ పేపర్స్ అనేవి 1995 నుంచి 2014 వరకు అన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో అవైలబుల్గా ఉన్నాయి. దయచేసి మీరు ఇప్పటివరకు నాకు ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారైతే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. డిస్క్రిప్షన్లో కూడా మీరు లింక్లను క్లిక్ చేసినా సరే ఆన్సర్ అక్కడికి వెళ్ళిపోతారు. ఓకే, సంస్కృత ప్రాకృతంలో సమానమైన పదాన్ని ఏమంటారు? తత్సమం, తద్భవం, దేశ్యం, తత్సమం, అన్య దేశం. అందులో సమాధానం తత్సమం అండి. ఓకే, క్రింది వాటిలో ఆమ్రేటి సంధి కానిది ఏది? అందందుకు ఊరెల్లా చెచ్చెర ఏది కాదు? ఇందులోనే ఊరెల్లా అనేది ఆమ్రేటి సంధి అవ్వదు. అక్బర్ ఆర్థిక మంత్రి? రాజా తోడర్మల్, బీర్బల్, బైరం ఖాన్, అబుల్ ఫజిల్. అందులో ఆన్సర్ రాజా తోడర్మల్. ఈ క్రింది వాటిలో కేంద్రపాలిత ప్రాంతం? కోల్కతా, గోవా, నాగాలాండ్, అండమాన్ నికోబార్ దీవులు. కేంద్రపాలిత ప్రాంతం అంటే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు అనేది కేంద్రపాలిత ప్రాంతం. ఓకే, దిగుబడి స్థిరంగా ఉన్నప్పుడు వస్తువు ధరను మార్కెట్లో నిర్ధారించేది ఏది? దిగుబడి స్థిరంగా ఉన్నప్పుడు వస్తువు ధరను మార్కెట్లో నిర్ధారించేది ఏది? ద్రవ్యం, గిరాకీ, దిగుబడి ఏది కాదు? దీనికి ఒక ఆన్సర్ గిరాకీ. ఓకే, పర్వతాల్లో పాటుగా ఉండి పర్వతాలచే పరివేష్టితమై ఉన్న పీఠభూములను ఏమంటారు? పర్వతాలతో పాటుగా ఉండి పర్వతాలచే పరివేష్టితమై ఉండే పీఠభూములను ఏమంటారు?
అవశిష్ట పీఠభూములు, పర్వతాంతర పీఠభూములు, లావా పీఠములు, బల్లపర పీఠభూములు. పర్వతాంతర పీఠభూములు అనేది సరైన సమాధానం. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇలా డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్ అనేది 50 days టార్గెట్గా పెట్టుకున్నాను స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి. సో ఇప్పుడు 38, ఈ రోజు 38 అయినాయి. సో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డైలీ డిఎస్సి పర్పస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. మంచి మెటీరియల్స్ ఏమైనా లభించినట్లయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి కోడ్ ట్రిక్స్ ఉంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ పరంగా ఈ యొక్క ఛానల్ అనేది యూజ్ చేసుకుంటామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.